ఏంది బాబు నాకు పొట్టలు తీస్తున్నారా కళ్ళు ఈ బూరలో తాగుతారు బట. ఎంత ఇది ఇది ఎంత అయిందమ్మా? 1000 రూపాయలు. ఏ ఊరమ్మా మీది? చాలా వీడియోలు తీసిన కానీ పేర్లు మాత్రం కన్ఫ్యూజ్ అయ్యి. కమ్మలు బాగున్నాయి అమ్మగారు. చూడనా ఒకసారి ఉన్నాను చూ. ఇక్కడ గుమ్మడి కూర అంట, కందులు ఉన్నాడు, కలిపి ఉండేరా? ఎంత? ఇది పట్టుకోండి. ఉదయం ఇంకా సూర్యుడు పూర్తిగా ఉదయించలేదు, కానీ కొండదారుల్లో మాత్రం ఇప్పటికే అడుగుల శబ్దం మొదలైంది. చేతుల్లో వెదురుబొట్టులు, తలపై కూరగాయల బస్తాలు, మరికొందరు చేతుల్లో అడవిలో సేకరించిన తేనె, చింతపండు. అందరి గమ్యం ఒకటే, జీమాడుగుల సంత. ఆంధ్రప్రదేశ్ లోని అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఉన్న జీమాడుగుల సంత. ఇది కేవలం ఒక వారపు మార్కెట్ మాత్రమే కాదు, గిరిజనుల జీవన విధానం, వారి సంస్కృతి, సాంప్రదాయాలు, వ్యవసాయం, ప్రకృతితో ఉన్న అనుబంధం అన్నీ ఒకే చోట కనిపించే అద్భుతమైన ప్రదేశం. అందరికీ నమస్కారం, నేను మీ హర్ష శ్రీరామ్ అంతర్వేది. ప్రజెంట్ మనం అల్లూరు సీతారామరాజు జిల్లా, ఇక్కడ పాడేరు నుంచి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో ఇక్కడ జీమాడుగుల అనే ఊరు ఉంటుందండి. ఆ ఊళ్ళో ప్రతి మంగళవారం సంత జరుగుతుందంట. అది కూడా కొండ ప్రాంతాల నుంచి వచ్చిన చాలామంది ప్రజలు వచ్చి ఇక్కడ అమ్ముతూ ఉంటారు, ఇక్కడ నుంచి కొనుక్కుని వెళ్తూ ఉంటారు అన్నమాట. అసలు ఆ సంత ఎలా ఉంటుంది అనేది చూపిద్దాం. వెళ్ళేదారిలో మంచి మంచి లొకేషన్స్ ఉన్నాయి. అంటే ఇవన్నీ ఘాట్ రోడ్లు కాబట్టి, కొండలు కాబట్టి ఆ జీమాడుగులు వెళ్ళి ఆ సంత ఎలా ఉంటుందో చూడొచ్చండి. ఎంత అయిందమ్మా? 1000 రూపాయలు. ఏ ఊరమ్మా మీది? జగ్గనపేట. చూడండి, 1000 రూపాయలు అయిందంట సంత. ఇప్పుడు ఆటోలో వెళ్తారమ్మా, నడుచుకుంటే వెళ్ళాలా? నడుచుకుంటే వెళ్ళాలన్నమాట. ఎంత దూరం ఉంటుందో? ఓకే, పాపం బరువు ఉన్నట్టుంది, వెళ్ళిపోండి అమ్మా. థ్యాంక్ యూ. 1000 రూపాయలు అయిందంట సంత అంతా కలిసి. వారంలో ఒకరోజు జరిగే ఈ సంత కోసం చుట్టుపక్కల కొండ గ్రామాల ప్రజలు తెల్లవారుజామునే నడుచుకుంటూ ఆటోలు, జీపులు, బస్సుల్లో ఇక్కడికి చేరుకుంటారు. కొందరు 10 నుంచి 20 కిలోమీటర్ల దూరం కూడా కాలినడకన వస్తూ ఉంటారు. సంత రోజు మొత్తం జీమాడుగుల ప్రాంతమే సందడిగా మారిపోతుంది. ఇక్కడ కళ్ళు చాలా ఫేమస్ అండి. కళ్ళు ఈ బూరలో తాగుతారు బట. ఇది కళ్ళు చాలా ఫేమస్ అండి, జీలిక కళ్ళు అండి. ఇది ఎంత అండి బాటిల్ వచ్చి ఎలా ఉంటుంది? 120 రూపాయల. ఇక్కడ చాలా మంది తాగుతారు అన్నమాట, ఆరోగ్యానికి కూడా మంచిదని చాలా మంది తాగుతూ ఉంటారు. ఈ తాగే విధానం అంటే బూరలో తాగుతారండి. ఏమంటారు మరి? డోకా. ఆ డోకతో తాగుతారు అన్నమాట. ఎవరైనా తాగితే చూపిస్తాను ఒకసారి. ఈ కొళ్ళు ఎలా తాగుతారో ఒకసారి చూద్దామండి. మాకు చూపించండి ఒకసారి తాగే విధానం. మీరు తాగుతున్నప్పుడు వీడియో. యాక్చువల్గా డోకులతో తాగడం అంటే చాలా మనకు తెలియదు, వీళ్ళు ఎంచక్క అనుభవం మాట వీళ్ళకి. చూడండి ఎంత స్టైల్గా తాగుతున్నారో. ఇలా ఉంటుంది అన్నమాట. ఓకే అండి, థ్యాంక్ యూ. యాక్చువల్గా ఇది జీలుక్కోలు కొంతమంది ఇలా తాగుతారు, కొంతమంది మరగబెట్టి కూడా తాగుతారట. ఓకే అమ్మా, నమస్తే. తెలుగు వచ్చమ్మా మీకు? వస్తుంది బాబు. వస్తుందండి. ఏ ఊరమ్మా మీరు? మాది మచ్చిపురం. మచ్చిపురం. ఏం పని చేస్తారమ్మా మీరు? మేము కొండ పని. కొండ పని ఏమేం పండిస్తారు? పండిస్తాము అది సోలు, సామాను, అదే కొర్రలు, సామాన్లు అంతే కదా బాబు. ఏంది బాబు నాకు పొట్టలు తీస్తున్నారా? తాగండమ్మా. ఈ ముక్కు బుడకలు, కమ్మలు బాగున్నాయని మీతో మాట్లాడుతున్నారు అనమాట. అందరికి లేవు, కొత్తగా మాట్లాడుతున్నారు. ఇక్కడ ఏ కల్మషం ఉండదన్నమాట మన మనుషులకి. అందరూ ఆప్యాయంగా మాట్లాడుతూ ఉంటారు. జీమాడుగుల సంతలో ప్రత్యేకంగా కనిపించే వాటిలో జీలుకలు ఒకటి. గిరిజనులు తెల్లవారుజామునే అడవిలోని జీలుక చెట్టు నుంచి కళ్ళను సేకరించి సంతకు తీసుకొస్తారు. తాజా జీలుకలు తాగడానికి స్థానికులతో పాటు దూర ప్రాంతాల నుంచి వచ్చిన సందర్శకులు కూడా ఆసక్తి చూపిస్తారు. జీలుకలు కేవలం ఒక పానీయం మాత్రమే కాదు, గిరిజనుల సాంప్రదాయ జీవన విధానంలో భాగం. తరతరాలుగా వస్తున్న ఈ వృత్తి అనేక కుటుంబాలకు జీవనాధారంగా మారింది. సంత రోజు ఈ కళ్ళును అమ్మడం ద్వారా వారు తమ కుటుంబ అవసరాలను తీర్చుకుంటారు. ప్రకృతితో మమేకమై జీవించే గిరిజనుల సంస్కృతికి, వారి కష్టానికి జీలుకలు ఒక అందమైన ప్రతీక అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
ఇలాగే ఉంటాడు. ఓకే ఓకే. ఎందుకంటే జీడికల్లు ఫేమస్ అవి ఇక్కడికి. జీడికల్లు తాగుతాం, సొంతగా వస్తాం. ఓకే. లోట 20 రూపాయలు అండి. ఎందుకంటే 20 రూపాయలు సంతలో తిరిగి రూపాయి డబ్బు తెచ్చుకొని ఇంటి ఖర్చులకు ఉపయోగిస్తుంది. కానీ అక్కడ వచ్చే ఆదాయం ఏం లేదు. అది పూట ఖర్చుకు వస్తుంది కానీ దేనికి లేదు. అది ఉపయోగించి ఇక్కడ ఫేమస్ అమ్మా, చాలా ఫేమస్ జీడికల్లు అండి. జీడికల్లు ఏ సంతలోనైనా జీడికల్లు చెబుతారు. సంత అయిపోయిందమ్మా, కొనేహారా? ఎంత అయింది ఇదంతా? 1000 రూపాయలు. కొనడానికి 1000 రూపాయలు అయిందా? 100 రూపాయలు అయినాయా? 1000 రూపాయలు అయినాయా? అవి కూడా ఉన్నాయి. అవన్నీ కలిపి 1000 రూపాయలు. ఏ ఊరు నుంచి వచ్చారమ్మా మీరు? దగ్గరేనా ఇక్కడికి? ఎలా వచ్చారు? ఆటోల మీద నడుచుకుంటానా? ఈ కొండ పైన ఉందా? మీరు ఎక్కాలే? ఎన్ని కిలోమీటర్లు ఉంటుందో? 2 కిలోమీటర్లు ఉంటాయి సార్. బైక్ ఏముండదు, బండి ఏమి వేసుకు రాలేదు మీరు? బండి రోడ్ లేదు కదా సార్. మీకు రోడ్ లేదు? రోడ్ లేదు సార్. కొండ పైన ఫారెస్ట్ భూమి దగ్గర ఉన్నాను. అలా ఎంతమంది ఉంటారు సార్ అక్కడ? అయితే 6 ఇండ్లు ఉన్నాము అక్కడ. ఎంతమంది? 6 ఇండ్లు ఉన్నాం. 6 ఇండ్లు కుటుంబం. 6 ఇల్లులా? అవును. మీరు అందరూ ప్రతి సంతకి వస్తారు? ఈ సంతకు వస్తాం, వేరే సంతకు వెళ్ళాం. ఈ సంతకు వస్తాం. ఓకే ఓకే. మీరు అందరూ తెలుగు మాట్లాడతారా, వేరే భాష మాట్లాడతారా? మన ఒడియా కూడా వస్తాయి. ఒడియా కూడా మాట్లాడతారు? మన పుల్లో ఒడియా వస్తుంది. మీరు అందరం ఒడియాలో మాట్లాడుకుంటారా? ఒడియాలో మాట్లాడతాం. అయితే సంతకైతే ఆట అంటాం. ఆట దిబార్ అంటారా? అట్ట దిబార్ అంతే సంతకు వెళ్ళడం మందికి. ఏమండి ఇక్కడ అందరూ ముక్కు పుడకలు కమ్మలు పెడుతున్నారు కదా, అందరూ అలా పెట్టుకుంటారా? మంచిగా ఉంది. ప్రతి మనిషి అందరూ అలవాటు మటలకి పెట్టేసుకుంటాం. పెట్టుకుంటారు. భలే ఉంటుంది. అంటే మిమ్మల్ని చూడడానికి స్పెషల్గా వస్తారండి మేము, అంతే. ఇంత దూరం వచ్చి. అవును, మా సైడ్ ఇలా ఉంటారు కదా, మీరు అంత చక్కగా సరదాగా ఉంటారు, కొండల్లో ఉంటారు. మీలాంటి వాతావరణం మాకు కూడా ఉండాలనుకుంటారు అనమాట. అవును సార్. మీ ఇంటికి తీసుకుపోతే ఉంటాం మేము. పెట్టేస్తాం సార్. నాకు రావాలని ఉంటది కానీ భయం మాట, అక్కడికి వచ్చిన తర్వాత ఎలా చూస్తారా ఏంటి? అచ్చా అలా ఉండదు సార్. నిజం సార్, అలా అలాంటిది ఉండదు మన 5 జనసులో. అందరూ మంచోళ్ళు. ఒకడు వస్తాడు మనిషి, ఎక్కడ ఉంటాడేమో కానీ మనకి అలాంటిది ఉండదు. ఎందరూ వచ్చినా సరే, ఒక 10-12 మంది వచ్చినా సరే సార్, ఏది కూడా కలిగింది లేని మనం పెట్టాలని. రోడ్లు వేస్తే బాగుందమ్మా మీకు? రోడ్లు వేస్తే బాగుంటుంది, మరి లేదు. తక్కువ ఇండ్లు కదా అని రోడ్ ఇవ్వలేదు, కరెంట్ ఇచ్చారు. సార్. నీళ్ళు ఉంటుందా సార్ మీకు? ఉన్నాయి. నీళ్ళు ఉంటుంది. ఉన్నాయి సార్, అనుమానం లేదు. వస్తాను సార్, ఎప్పుడైనా మీ ఊరు వస్తాను, మీ ఇంట్లో భోజనం చేస్తాను. థ్యాంక్ యూ. నాకు థ్యాంక్ యూ సార్, బాగా మాట్లాడారు ఇద్దరు. ఓకేనమ్మా, బాయ్. మరి నాకు సార్ అన్నాడు మీరేటు. అయ్యో పర్లేదు, మనం అందరూ ఒకటేనండి. థ్యాంక్ యూ అండి. ఓకే. ఏ ఊరు అన్నారు? గద్దరాయ్ అంట. చూడండి, చాలా ఆప్యాయంగా పిలిచారు, మనల్ని కూడా వాళ్ళు ఊరు రమ్మన్నారు. ఎప్పుడైనా వెళ్దామండి సరదాగా, గుర్తుపెట్టుకోండి మమ్మల్ని, మీ వీడియో చూసుకుని వస్తాం మేము. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అమ్మ. జీమాడుగుల సంతలో మాకు ఎదురైన ఈ దంపతులు మా ప్రయాణాన్ని మరింత ప్రత్యేకంగా మార్చారు. ఎంతో ఆప్యాయంగా పలకరించి మా ఊరు కొండపై ఉంటుంది, ఒకసారి తప్పకుండా రండి అని మనస్ఫూర్తిగా ఆహ్వానించారు. వారి మాటల్లో కనిపించిన ఆతిథ్యం, ముఖాల్లో కనిపించిన చిరునవ్వు ఎలాంటి కల్మషం లేని గిరిజన మనసుకు నిదర్శనం. ఇలాంటి మనుషుల ప్రేమ, ఆప్యాయతే ఈ కొండ ప్రాంతాల అసలైన సంపద. సంతలోకి రాగానే మనకి ఈ ఇస్త్రాకులు కనిపిస్తున్నాయండి. ఇది ఏదో చాలా కొత్తగా అనిపిస్తుంది కదా, మన ఏరియాలో ఇలా ఉండదు అనమాట. ఈ ఇస్త్రాకులు కోసుకొచ్చి
అడవుల్లోంచి ఇక్కడికి అమ్ముతూ ఉంటారు. ఈ హోల్సేల్గా చాలామంది వ్యాపారస్తులు ఇలా ఎక్స్పోర్ట్ చేసుకుని తీసుకెళ్తూ ఉంటారు అన్నమాట. ఇక్కడ 1 కాదు 2 కాదు అన్ని ఇస్త్రాకులు కొనుక్కునే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. మార్నింగే ఇక్కడ చాలామంది అమ్ముతూ ఉంటారు, కొనుక్కోవచ్చు అన్నమాట. చూడవచ్చు ఎలా ఉన్నాయో. చాలా ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడికి కొనుక్కుని వెళ్తూ ఉంటారు అన్నమాట. ఇక్కడ ఎక్కువగా దొరుకుతాయండి ఈ అటవీ ప్రాంతంలో. చూసారు కదా ఎలా ఉన్నాయి ఇస్త్రాకులన్నీ. చూడడానికి చాలా కొత్తగా ఉంటుంది. మన ఏరియాలో ఇలాగ ఉండవు అడ్డాకులు అంటారు, ఇస్త్రాకులు అంటారు. ఇవన్నీ ఇస్త్రాకులకు సంబంధించిన సంత జరుగుతూ ఉంటుంది. చాలా ప్రాంతాల నుంచి సంతకు వచ్చి వెళ్తూ ఉంటారు అన్నమాట. అమ్మ నమస్తే, తెలుగు వచ్చా మీకు? తెలుగేనా? సంతకు వచ్చి వెళ్ళిపోతున్నారు అప్పుడే కొనేసుకున్నారా? అమ్మడానికి రారండి? అమ్మేసి కొనేసి వెళ్ళిపోతున్నారు. ఏ ఊరమ్మా మీది? కొండపైన. ఎంత టైం పడుతుందో? గంట పడుతుంది. అమ్మాయిల్లో ముక్కుకి కమ్ములు పెట్టుకుంటారు అలాగా? అలా పెట్టుకుంటారు అన్నమాట. ఓకే, బాగున్నాయి అమ్మ, అందుకే తీస్తున్నాను నేను. ఆవిడ మీ బాగున్నాయి. చిన్నప్పటి నుంచి మేము అలా పెట్టుకుంటాం. అందరూ పెట్టుకుంటారమ్మా? అందరే పెట్టుకుంటాం. ఎప్పుడు జరుగుతుంది సంత? సంత మంగళవారం రోజే సంత జరుగుతుంది. మంగళవారం రోజు, శుక్రవారం రోజు పాడు సంత, గుత్తురుపుట్టు సంత లచ్చివారం రోజు. ఓకే అండి. ఓకే, మీరు ఇప్పుడు అంటే కాయగూరలు కొనుక్కోవడానికి వచ్చారా లేదా ఏదైనా అమ్మడానికి వచ్చారా? లేదు, మేము కొనుక్కోవడానికే వచ్చాము. కాయగూరలు కొనుక్కోవడానికి. ఇంకెక్కడ దొరకవమ్మా? పైన రావట్లేదా? లేదు, మాకు రాదు, మాకు దూరం ఉన్నది సంత. కొట్లు కూడా లేదు. ఓకే, ఇలా వచ్చి ప్రతి వారం వచ్చి ఆటోలో పురమాయించుకుని వస్తూ ఉంటారమ్మా. వాళ్ళు వచ్చే వరకు అందరూ వచ్చిన తర్వాత వెళ్ళిపోతారా? మరి భోజనం తినేసి వస్తాం. తినేసి వస్తారా? అబ్బా, 10 గంటలు భోజనం తినేసి వస్తాం. 10 గంటలకు భోజనం చేసి వచ్చేస్తారు అన్నమాట. అమ్మ ఇక్కడ ఈ అడ్డాకులు అంటారు, ఇస్త్రాకులు అంటారా? అదే అడ్డాకులే. అడ్డాకులేనా? చాలా ఉన్నాయంటమ్మా. ఈరోజు ఇబ్బంది పడ్డారా? ఇబ్బందిలాడు పడుతుంది. అన్నాకు ఇంకా తినాలి, టిఫిన్ చేసి ఇంకా వెళ్ళలేదు. మరి అటు వెళ్తే కదా దూరం కదా, ఎండలోటు ఇప్పుడు లోపల వెళ్ళాలి, మరి లోపలికి వెళ్ళాలి. ఇబ్బంది లేని పడుతుంది. రోడ్లు ఉన్నాయమ్మా మీకు పైకి వెళ్ళడానికి? రోడ్డు ఉన్నది కానీ మరి బండ్లే మాకు టైం పాస్ దొరికితే లేకపోతే లేదు. ఈ ఆటో మీద వెళ్ళాలి. ఈ ఆటో మీదకి వెళ్ళాలి. ఈ ఆటో అక్కడ నుండి పక్క వరకు వెళ్ళి ఆటో తెచ్చుకొని ఈ ఆటోకి మళ్ళీ ఇవన్నీ కొనడానికి ఎంత ఉంటుందమ్మా డబ్బులు? ఉంటాయి మరి 2,000 కూడా ఆవాలి. సంచి సామాను 1000 రూపాయలు అయిందన్న. సంచి సామాను 1000 రూపాయలు అయింది. ఓకే. 500, 600, 300, 400 అలాంటి పరిస్థితులు మాకు మరి. వారం అంతా ఈ సంతకి వచ్చిన డబ్బులు సరిపోతాయి? సరిపోతుంది. అవ్వదు కూడా బాబు, మళ్ళీ వెళ్ళదు కూడా. ఇవి కూడా సరిపోవేమో. మార్కంగానే ఉంటుంది. మేము తెచ్చేది మార్కంగానే ఇచ్చేసాం. 200 ఛార్జ్ పోతే 800 కూరగాయలు కొనుక్కొని వెళ్ళిపోతాం. ఇక్కడ 6 గంటలకు వస్తాం, మళ్ళీ ఇంటికి 6 గంటలకు వెళ్తాం. అమ్మా, ఆకలితో అలాగ ఉండాలి. 6 గంటలకి వెళ్ళి 2 పూటలు అన్నాము, 1 పూట తింటాం. ఏం పండిస్తారమ్మా మీ ఊర్లో? లేదు మరి నేల చిక్కుడు వేస్తే ఇప్పుడు పండదు. అన్ని వేసేస్తే పసుపు సర్ఫ్ కొని తినడమే మరి. మాకేంటి కూరగాయలు పండుతుంది. ఇప్పుడు సర్ఫ్ కూడా గత్తాం ఉంటే. ఓకేనమ్మా, థ్యాంక్ యూ అమ్మా. అందరికి మీ మాటలు బాగున్నాయని మాట్లాడుతున్నాను, ఏమనుకోకండి. బాయ్. ఏమి అంటాము మరి అన్ని మనము కలిసి మాట్లాడాలి. మరి మనం చేసుకున్న పంట మరి పంట రైతులు బాబు మరి. అవునండి, మాకేది. అవునండి. చూసారు కదా, వీళ్ళు ఏదో చాలా కొండపై నుంచి వచ్చారట. మార్నింగ్ ఎప్పుడో బయలుదేరి వచ్చారు. ఇప్పుడు మళ్ళీ సాయంత్రం ఇంటికి వెళ్ళేటప్పుడు 6 అవుతుంది అంటున్నారు. అంత ఇబ్బందులు అంటే వీళ్ళకి. వీళ్ళ ఊరు పేరు ఏదో చెప్పారు. ఏ ఊరమ్మా మీది? పుట్టమామిడి. అక్కడి నుంచి వచ్చారట, ఆ చుట్టుపక్కల ఏరియాలు. ఓకేనమ్మా, థ్యాంక్ యూ అందరికి.
సంతలో కొనుగోలు పూర్తయి ఇప్పుడు అందరి చూపు ఇంటిదారి వైపే. ఆటోలో తమ గ్రామానికి వెళ్లే మిగతా వారి కోసం ఈ గిరిజనులు ప్రశాంతంగా ఎదురు చూస్తున్నారు. మాట్లాడితే ఉదయం నుంచే వచ్చాము, వారానికి సరిపడా సరుకులు కొనుక్కున్నాం, అందరూ వచ్చిన తర్వాతే ఆటో బయలుదేరుతుంది, ఇంటికి చేరేసరికి సాయంత్రం 6 గంటలు అవుతుందని చెప్పారు. కొండల్లో జీవించే వీరికి ఈ ప్రయాణం కొత్త ఏమీ కాదు. వారానికి ఒకసారి జరిగే ఈ సంత కోసం గంటల తరబడి ప్రయాణించడం వారి జీవితంలో ఓ భాగం. చిన్న చిన్న అవసరాల కోసం చేసే ఈ పెద్ద ప్రయాణం వారి కష్ట జీవితాన్ని, ఓర్పుని, సరళమైన జీవన విధానాన్ని మన కళ్ళ కట్టినట్లు చూపిస్తుంది. ఎంత కొన్నారు? 1500. ఏంది, ఏం చేస్తారు దీంతో మీరు? ఏం చేస్తారు? అన్నం వండుకోవడానికా? సరే అండి, సరే. ఎండ. అమ్మా నమస్తే. నమస్తే. మీ దగ్గర ఏమేమి ఉంటాయమ్మా ఇక్కడ గింజలు? మా దగ్గర కొండ కందులు ఉన్నాయి, బిన్నీస్ ఉన్నాయి, రాజమాలు ఉన్నాయి, కటింగ్ ఉన్నాయి. వీటిని ఏమంటారు? ఇది కొండ కందులు సార్. ఇవి కొండ కందులా? ఈ కొండ కందులు రేట్? అది 100 రూపాయలు సార్. ఇది 100 రూపాయలు. ఈ కొండ కందులు ఎలా వండుకోవాలమ్మా? అలాగా కూర వండి తిన్నావులే సార్. పప్పులాగానా? పప్పులా తినచ్చు, నిట్టాటి తినచ్చు. ఇవేంటమ్మా? అది 100 రూపాయలు సార్. అది కూడా 100 రూపాయలు కాదు, ఈ పేరేంటి అంటున్నాను? అది రాజమాలు అంటారు, బిన్నీస్ అంటారు సారు. ఇవి కూడా అలాగే వండుకు తినచ్చు సార్. అలా కూర వండుకుని తినాలి పప్పులాగా. ఇవి ఇది కూడా అలాగే తినచ్చు సార్. ఇది ఏంటి? ఇది కటింగ్ అంటారు. కటింగ్ అంటే పెసర తిమిరి కందులు. తిమిరి కందులా? ఓకే. ఇవి ఎంతో? ఇది 150 సార్. ఇది 150. ఇవి ఏంటమ్మా భలే ఉన్నాయి? అది రాజమాలు సారు. ఇవి రాజమాలా? ఇవి వైట్ గా ఉంటాయి. ఇక్కడ కొన్ని ఉన్నాయి, చూద్దాం. ఇవేంటమ్మా? ఇవి కొండ కందులేనా? ఇవి ఎలా రేటు? అది 100, ఇది 50. ఇది ఏమంటారు ఇట్లని? ఇవి కూడా రాజమే అంటారు దీనికి. ఇది కూడా రాజమాలేనా? దానిదే అది కూడా. ఇవి అవి ఒకటే. ఓకే. ఇవి కూడా 100 రూపాయలే. 100 రూపాయలు 50. ఇది 100, ఇది 100, ఇది 100, ఇది 100. అవి ఏంటమ్మా చివరి ఏంటి? ఇదా కుర్ర బియ్యం. కొర్ర బియ్యమా? 100 రూపాయలు. పట్టుకెళ్దామా? అది 100, ఇది 50. రేటు తక్కువ? ఎక్కువ తక్కువ ఎప్పుడు ఉంటాయమ్మా? పండేటప్పుడు తక్కువ ఉంటాయి. ఇప్పుడు పండట్లేదా? ఇప్పుడు పండట్లేదు. ఇప్పుడు మరి ఎండ కదా, పండట్లేదు. ఇది పండేటప్పుడు తక్కువ ఉంటాయి. సంక్రాంతి పలకా నెల అంటారు, ఆ నెలకు తక్కువ ఉంటాయి. ఓకే. ఇప్పుడు ఈ నెలకి ఎక్కువ ఉంటారు. మీరు ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు ఇవన్నీ? ఇవా మా రైతులు పండిస్తారు. రైతుల నుంచి మేము సౌకర్యాలు కొంటారు, సౌకర్యాల నుండి మేము తెచ్చుకుంటాం. మీరు తెచ్చుకుని మీరు అమ్ముతూ ఉంటారు? మేము అమ్ముకుంటాం, కేజీలక కొనుక్కొని అమ్ముకుంటాం. ఇది ఇక్కడ మార్కెట్లో ఎక్కువగా ఈ చిరుధాన్యాలు ఎక్కువగా అమ్ముతూ ఉంటారు అన్నమాట. అందుకే చూపిస్తున్నాను. చాలా వీడియోలు తెచ్చిన కానీ పేర్లు మాత్రం కన్ఫ్యూజ్ అయిపోతున్నాను, పేర్లు మాత్రం మర్చిపోతున్నాను, నాకు తెలియట్లేదు. రాజమాలు, వైట్ రాజమాలు, ఇది మినుములు, కందులు, అవి కొర్ర బియ్యం. ఇవి మీరిద్దరు కలిసి అమ్ముకుంటారా? అమ్మ ఇద్దరు కలిసి అమ్ముకుంటారు. ఏ ఊరమ్మా మీది? కమ్ములు బాగున్నాయి అమ్మ గారు. బంగారం ఇక్కడ అందరు పెట్టుకుంటారు, కొంతమంది చూడనా ఒకసారి నన్ను చూపిస్తాను. ఇది వరకు పెద్దగా పెట్టుకునేవారా కమ్ములు? పెద్దది పెట్టుకుంటుంది సార్. అది ఒక అవసరం రాగా అది అమ్మేసాను సారు. అమ్మేయారు. అప్పుడు ఇప్పుడు తినేసి పెట్టుకుంటున్నాను. ఓకే. ఇది చేయించాలంటే బంగారం ఎక్కువ కావాలి కదమ్మా? బంగారం ఎక్కువ మరి. అప్పుడు అప్పుడు తక్కువ రేటు. అప్పుడు తక్కువ
సారు. అప్పుడు ఇలాంటి బేసర్ అంటే అప్పుడు తక్కువ, ఇప్పుడు 3000 ఉంటేనే ఇంత కొంటాం. మీరు కూడా పెట్టుకున్నారమ్మ ఇది వరకు? నేను కూడా పెట్టుకున్నాను కానీ మా పిల్లల పెళ్ళికి డబ్బులు చాలక బంగారం అమ్మేసి ఇది వెండి అన్నారు కానీ అలాగా కర్రగా అయిపోయింది. మళ్ళీ వ్యాపారం చేసి కొనుక్కోవాలి మీరు. వ్యాపారం చేసి కొనుక్కోవాలంటే తక్కువ మిగిలింది అయ్యా, ఎక్కువ మిగిలావు. మా ఛార్జీలు, సంతాలకు వెళ్తే ఛార్జీలు, ఇంటికి ఏమైనా ఖర్చులు అలాంటివి చేసుకుంటాము. బట్టలు తీసుకుంటాము, ఇలాంటివి ఇంట్లో ఖర్చులకి అయిపోతాయి. ఖర్చులకు మరి ఇప్పుడు ఓపలేం కదా, పసుపు సేళ్ళు కూలీలు పెట్టి పని చేయించుకోవాలి. అలాగే బంగారమే, ఈ రెండు కూడా బంగారమే. మా ఆయన పెట్టినారు. మీ ఆయన పెట్టారా? చూసారు కదా, వీళ్ళందరూ కమ్ములు పెట్టుకుంటుంటే మంచిగా ఉందని చూపిస్తున్నారు అనమాట. మన సైడ్ పెట్టుకోరు కదా, చిన్న పెట్టుకున్నారు. ఇప్పుడు అందరు స్టైల్ పెరిగిపోయింది కదా. కానీ మా ఆధార్ కార్డు కూడా ఇలాగే వచ్చిన్నారు, ఆ ఫోటోలాగానే వచ్చిన్నారు మాది. ఆధార్ కార్డులో కూడా అలాగే ఉంటుంది, అలాగున్నాయి మాది. ఓకే. ఇక్కడ చాలా మంది ప్రజలు పెట్టుకుంటారు అన్నమాట, ఇక్కడ కల్చర్, అందుకే చూపిస్తాను. ఓకే అమ్మా, బాయ్ అండి, బాయ్. ఇక్కడ పచ్చిమిరకాయలు ఉన్నాయి, అలాగే టమాటాలు ఉన్నాయి, జొన్నపత్తులు ఉన్నాయి. జొన్నపత్తులు ఎంత అమ్మ? 50. ఈ పచ్చిమిరకాయలు ఎంత? 50, 20. మామిడికాయలు ఎలా అమ్ముతున్నామ్మా? ఇది 50, ఇది 100. వంకాయలు ఏంటమ్మా ఎంత పెద్దగా ఉన్నాయి? 20 పెద్దవి ఉంటాయి మీ ఊర్లో వంకాయలు వచ్చి. ఓకేనమ్మా, బాయ్. క్యారెట్ అమ్ముతున్నారు మీరు? 50 రూపాయలా? ఏ ఊరండి మీది? ఓకే. అందరూ నుంచి వస్తారు. ఇక్కడ మనకి తీర్థాల్లో దొరికే రింగులు, ఎండి రాగి కడియాలు, రింగ్స్ చాలా ఉన్నాయండి, పట్టుకెళ్ళొచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ గింజ చిరుధాన్యాలు అన్నీ ఉంటాయి. ఇక్కడ మళ్ళీ వచ్చి ఒకసారి తీసుకుందాం, మళ్ళీ వస్తామమ్మా. మా అమ్మగారు ఉన్నారు ఇక్కడ, కొన్ని మాటలు మాట్లాడదాం. దాకండి. మా అమ్మగారు ఇది ఎంత సిగ్గుపడుతున్నారు? 20. ఇది 50. ఇది కూడా 50. ఇది మీరు కనిపించరండి, మిమ్మల్ని చూద్దామని వస్తే నేను. మా అమ్మగారు సిగ్గుపడుతున్నారు అన్నమాట, సిగ్గుపడుతున్నారు. మళ్ళీ వద్దాం. ఇవన్నీ గింజ ధాన్యాలు ఉంటాయండి ఇక్కడ తక్కువ రేటుకి లభిస్తాయి అన్నమాట. జీమాడుగుల సంతకు వస్తే ఇలాంటి చిరుధాన్యాలు దొరుకుతాయి. అమ్మ ఉంటాం. ఎంత అమ్మ ఇది? 100. ఇది 50, ఇది 50. ఇవి ఏమంటారమ్మా? ఇవి కందులు. 100, 50 అన్నమాట. మళ్ళీ వస్తామమ్మా. ఎంత ఎండ అయినా లెక్క చేయకోకుండా అమ్ముతున్నారు అన్నమాట. ఇంక ఈ సంతలో ఏమైనా ఉన్నాయో చూడొచ్చు మనం. మామిడికాయలు ఎంత అండి? కాయలు లెక్కన ఎంత కాయ? ఈ 100కు 4 వస్తాయా? మన రాజమండ్రి. ఈ 100కు 5, ఈ 100కు 4. ఓకే, ఇవన్నీ మన రాజమండ్రి కాయలే. ఇక్కడ పార్లు అమ్ముతున్నారండి. ఇక్కడ పార్లు చూడండి, చాలా రకాలు ఉన్నాయి. మన సైడు పార్లు ఉంటాయి కానీ ఇలా ఉండమాట. ఇక్కడ ఒక పార ఉంది చూడండి, ఎలా ఉంది, బాగుంది. అంటే కర్ర పెట్టుకుంటారు కోసం. ఏమండి ఇది ఎంత? 350. ఇవి కూడా పార్లేనా? మన సైడ్ అలా ఉంటాయి కదా. 350. ఇది 350 అంటండి. ఇక్కడ చాలా రకాలు ఉన్నాయి, చూడొచ్చు.
ఇక్కడ గుమ్మడి కూర అడ్డ కందులు ఉన్నాడు కలిపి ఉండేరా కలిపి ఉండేది. ఈయన సంతకి వస్తూ తెచ్చుకున్నారు అనమాట. అవును, చేయాలి. ఓకేనమ్మా, థ్యాంక్ యూ. ఓకే ఓకే. మీ కూర ఎలా ఉంటుందో చూద్దామని. జీమాడుగుల సంతలోకి రాగానే మనకి మొదటిగా కనిపించేవి ఆకులండి. ఎక్కడ చూసినా ఆకులు అమ్ముతున్నారు అనమాట. అలాగే చాలామంది వ్యాపారస్తులు కొనుక్కుంటున్నారు. భలే అనిపించింది, మన ఏరియాలో ఇలా ఆకులు ఉండవు. అమ్మ నమస్తే. ఏ ఊరమ్మా మీది? మాది కొత్తకోట. కొత్తకోట అంటే అక్కడ మొన్న నేను మార్కెట్లోకి వచ్చాను, చూసానండి. చూసానండి. మాకు అండి వీటి మీదే చాలా మంది నేబరండి. మా కొత్తకోట అంతా కొత్తకోట అంతా ఈ ఇస్త్రాకులు కుట్టుకొని ఇలాగే వచ్చి 5,000 6,000 తెచ్చుకొని ఇస్త్రాకులు పెట్టుకొని పోయి కుట్టుకొని బెత్తాలు గడుపుకున్న వాళ్ళు కొంతమంది ఖర్చులు చేసుకున్న వాళ్ళు కొంతమంది ఇలా బాధలు పడతారు. ఇది మీరు ఇక్కడ నుంచి కొనుక్కుని వెళ్తారా? దూరం వస్తారు దాటికి అవన్నీ దాటి ఇక్కడికి వస్తామండి. ఈ మార్కెట్ కాకుండా వేరే మార్కెట్ కూడా వెళ్తా ఉంటారు. జియో ఒగ్గంపేట వెళ్తామండి, గుత్తులు పుట్టి వెళ్తామండి, జీమాడులు వస్తామండి. అలాగే మేమంతా నేపరం అండి బాగా ఎక్కువ మా కొత్తకోటలో. మీరు అందరు కష్టపడతారు. అందరం కష్టపడాలండి. మనం కష్టపడే తినాలా ఏదన్నా. అమ్మ మీ పేరేంటి? చిన్నామలండి. ఏ ఊరమ్మా మీది? కొత్తకోట. కొత్తకోట. మీ ఊరు సంతను హైలైట్ చేస్తున్నాం మేము. చెయ్యండి, తప్పలేదు. ఎలా కొన్నారమ్మా ఇది వచ్చి మీరు? ఈ ఆలా కొద్దిగా రేట్లు బాగానే ఉన్నాయి కానీ ఇన్నాళ్ళైతే కిమ్మి 1200 1300 కావిడి 2000 3000 కొండిపోయి. ఈ ఆల అదే కావిడి 2000. కావిడిలో మూసుకొస్తారమ్మా మళ్ళీ? జీప్ మీద వస్తాయి. జీప్ మీద ఆటోలో వస్తాయి. మీరు ఇక్కడ నుంచి ఇలాంటి ఇవి వాళ్ళకి అప్పు చెప్పేసి మేము వెళ్ళిపోతాం. సరే, వాళ్ళు తెచ్చేసి మాకు రేట్ ఎంత పడ్డదమ్మా ఇది? ఈ రేటు 2000 అమ్మా. ఇది 2000. ఎన్ని ఆకులు వస్తాయో? ఎన్ని ఆకులు వస్తాయి కుట్టుకుంటే తెలియదు. దగ్గర 30 ఆకులు వస్తాయి. చూసారు కదా, మనం కొత్తకోట అనే విలేజ్ లో ఊరంతా ఇస్త్రాకులు తయారు చేస్తుంటారు. అక్కడ ఇస్త్రాకుల మార్కెట్ కూడా జరుగుతూ ఉంటుంది. వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి కొనుక్కుని వెళ్తూ ఉంటారు అన్నమాట. ఇక్కడ మహిళలు అందరూ ఖాళీగా ఉంటారండి. మన సైడ్ అందరూ మగవాళ్ళే పనికి వెళ్ళాలి, ఇంట్లో ఆడవాళ్ళు ఎవరు ఇంట్లోనే కూర్చోవాలని ఆ సిస్టమ్ ఉంటుంది. కానీ ఇక్కడ మగవాళ్ళు ఆడవాళ్ళని తేడా లేకుండా అందరూ కష్టపడతారు అన్నమాట. కష్టపడి ఇలా కుటుంబాన్ని కొంచెం వరకు పోషిస్తారు. ఎలా ఉంటాయి ఇక్కడ జీవితాలు అని చూపించడానికి ఓవరాల్గా ఇక్కడ నుంచి మళ్ళీ తీసుకుని ఇలా మీరు పట్టుకుని వెళ్ళిపోతారు. తీసుకెళ్ళి అన్లోడ్ చేసేస్తాం. కొనేసి ఇచ్చేసి వెళ్ళిపోతారు. మీకు కొనేసి ఇచ్చేసి వెళ్ళిపోతారు. మీరు వ్యాన్ డ్రైవర్. ఓకే. కానీ ఇక్కడ నేను తీసుకెళ్ళడం కూడా కష్టమే మీకు? కష్టమే ఉందండి. అలాగే అలవాటు ఉంటారు. అంతా ఆయన చూసుకుంటాడు. మరి అన్ని ఆయన చూసుకోవాలి. అన్ని చూసుకొని జాగ్రత్తగా తీసుకెళ్ళి జాగ్రత్తగా పెడతాడు ఆయన. మనం డ్రైవర్ వరకే ఉన్నాయన్ని ఒక ఆయన చూసుకుంటాడు. మొత్తం బళ్ళు అన్ని ఓనర్ ఉంటాడు అనమాట. ఓనర్ చూసుకుంటాడు. సరే, మొత్తం 3 బళ్ళు ఇట్లకి ఒకరే ఉంటారు. ఓకే సార్, థ్యాంక్ యూ. నాకైతే 3 ఏళ్ళు పెళ్లి చేశారు మా అమ్మ మా నాన్న. 3 సంవత్సరాల పిల్ల అప్పుడు. ఓకే. అప్పట్లో అంత తక్కువ వయసులో చేసేవారా? అప్పుడు మరి సంవత్సరాలు ఏమైపోతాయని చేసేసినారు. ఇప్పుడు కూలిపోతకి వచ్చినారు. అప్పుడు అలా ఉండే అమ్మా. అప్పుడు అలాగే అయిపోయి. చూసారు కదా, మనం జీమాడుగుల సంత స్టార్టింగ్ ఎంట్రన్స్ లోనే ఇవన్నీ ఇస్త్రాకులు అంటారు, అలాగే అడ్డాకులు అంటారు అనమాట. ఈ ఆకుల మార్కెట్ ఏ విధంగా ఉందో చూడొచ్చు. ఇంకా సంత లోపలికి వెళ్దాం, వాళ్ళు ఏ విధంగా అమ్ముతారు, అసలు సంతలో ఏమి ఉంటాయి అనేది చూడొచ్చు మనం. అమ్మ నమస్తే. ఈ సంతలో మీకు ఏమైనా కొత్తగా అనిపిస్తే చూపించడానికి ట్రై చేస్తాను. ఇగో ఉల్లిపాయలు, టమాటాలు అన్నీ ఇలాగా అమ్ముతారు అన్నమాట. సొంతంగా పండించి అమ్ముతూ ఉంటారు.
మామగారు ఇవి ఎంత ఎంత ఇది 50 రూపాయల 20 ఇవి 50 ఇవి కూడా 50నా ఓకే ఇలా అమ్ముతారన్నమాట చాలామంది తీసుకొచ్చి వాళ్ళు పండించిన పంటలన్నీ మీకు ఏమైనా కొత్తగా ఉంటే ఇదంతా జీమాడుగుల సంతే సంత కొనుక్కుని తీసుకుని వెళ్ళిపోతున్నారండి ఇక్కడ ఏడ్శనగలు ఉన్నాయి చూడండి ఎంత అమ్మిది ఎంత ఇది 30 ఇది 50 ఈ ఏంటమ్మి చిన్నకాయలు ఉన్నాయి ఈత పళ్ళా అంత నల్లగా ఉన్నాయి నల్లగా ఉన్నాయి నల్లగా ఉంటాయా ఓకే ఒకసారి చూద్దాం ఈ ఈత పళ్ళు అంటండి ఈత పళ్ళు ఎలా ఉంటాయని చూద్దాం అనుకున్నా ఒకటి తిని చూస్తాను ఒకసారి అమ్మ ఏంటి ఈత పళ్ళా ఎంత చిన్నగా ఉంటాయి ఈత పళ్ళు ఈత పళ్ళేనండి మన సైడ్ పెద్దది ఉంటాయి కదా ఇక్కడ చిన్న చిన్న ఈత పళ్ళు అన్నమాట తినడానికి చాలా బాగుంది అంటే నేరేడు పళ్ళు అనుకున్నాను నేరేడు పళ్ళు కాదు చాలా బాగున్నాయి ఇవమ్మ చాలు వెళ్ళేటప్పుడు కొనుక్కుంటానులే ఏ ఊరి నుంచి వచ్చారమ్మా మీరు ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది ఇక్కడికి 2 ఉంటుంది మీకు తెలుగు వచ్చా వేరే భాషలు కూడా వచ్చా వేరే భాష అంటే ఏమొచ్చు ఓకేనమ్మా ఈ 3 గుళ్ళు ఉంటాయా దీంట్లో 3 ఉంటాయి మన సైడ్ ఏరుశనగలు అంటే 2 గుళ్ళు ఉంటాయి దీంట్లో 3 ఉంటాయి ఒకసారి ఓపెన్ చేస్తున్నాను 3 ఉన్నాయి అన్నమాట ఈ సంతలో ఏమైనా కొత్తగా ఉంటే మీకు చూపించడానికి ట్రై చేస్తాను ఓకేనమ్మా బాయ్ ఇక్కడికి వచ్చిన వెంటనే కనిపించేది రంగురంగుల కూరగాయల దుకాణాలు, పండ్ల వరుసలు, ధాన్యాల బస్తాలు, అడవిలో సేకరించిన ఉత్పత్తులు. ప్రతి దుకాణం వెనక ఒక కుటుంబ కష్టం, ఒక గిరిజన రైతు శ్రమ దాగి ఉంటుంది. వ్యవసాయదారులు తమ పొలాల్లో పండించిన కూరగాయలు, మిరపకాయలు, పసుపు, అల్లం, అరటి, అనాస, ఇతర పంటలను నేరుగా ఇక్కడ తీసుకొచ్చి విక్రయిస్తారు. మధ్యవర్తులు లేకుండా అమ్మడం వల్ల రైతులకు మంచి ధర లభించే అవకాశం ఉంటుంది. సంతలో వ్యవసాయ వస్తువులతో పాటు ఇంటికి అవసరమైన అన్ని వస్తువులు కూడా ఇక్కడ లభిస్తాయి. బట్టలు, పాత్రలు, చెప్పులు, వ్యవసాయ పనిముట్లు, ప్లాస్టిక్ సామాన్లు, పిల్లల బొమ్మలు, గాజులు, అలంకరణ వస్తువులు, ఇలా చిన్న పట్టణంలో దొరికే దాదాపు అన్ని వస్తువులు ఇక్కడే కనిపిస్తాయి. ఈ సంత ప్రత్యేకత ఏంటంటే ఇది కేవలం కొనుగోలు, అమ్మకాల కోసం మాత్రమే కాదు. చాలా మంది బంధువులను కలుసుకోవడానికి, స్నేహితులతో మాట్లాడుకోవడానికి, కొత్త విషయాలు తెలుసుకోవడానికి ఇక్కడికి వస్తారు. అందుకే గిరిజన ప్రాంతాల్లో సంత ఒక సామాజిక వేదికగా కూడా నిలుస్తుంది. ఇక్కడ గిరిజన మహిళలు తమ సాంప్రదాయ దుస్తుల్లో కనిపించడం ఈ సంతకు మరింత ప్రత్యేకతను తీసుకొస్తుంది. ప్రకృతి ఒడిలో కొండల మధ్య గిరిజన సంస్కృతిని ఇప్పటికీ సజీవంగా ఉంచుకుంటున్న జీ మాడుగుల సంత నిజంగా ఒక అద్భుతమైన అనుభవం. ఇది కేవలం మార్కెట్ కాదు, గిరిజనుల జీవనానికి అర్థం, వారి సంస్కృతికి నిలువెత్తు నిదర్శనం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలియజేయండి. ఇలాంటి గిరిజన ప్రాంతాల సంస్కృతి, సంతలు, ప్రకృతి అందాలు తెలుసుకోవాలంటే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరో ఆసక్తికరమైన వీడియోలో కలుద్దాం. మీ హర్ష శ్రీరామ్ అంతర్వేది.